అబ్రహాము దేవుడికి నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాడో వారి జీవితంలో శ్రమలు ఎక్కువ ఉంటాయి. దేవుని స్తోత్రం. మనం ఏమనుకుంటాం, శ్రమలు నాకే రావాలా, ఏంటి ప్రభు ఈ శ్రమలు, నన్ను ఏం చేస్తున్నావు, నువ్వు నన్ను ఎక్కడ నడిపించాలనుకుంటాం. కానీ దేవుని ఆలోచన వేరు. అందుకంటాడు కదా, నీ ఆలోచన వేరు నా ఆలోచన వేరు, నీ మార్గములు నా మార్గములు వంటివి కావంటాడు దేవుడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తుంటామంటే తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాం, కానీ దేవుడు మెడబట్టుకుని మరి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆయన మన ద్వారా ఏదైతే చేయించుకోదలసిన కార్యం ఉందో దానిని నెరవేర్చుకునే వరకు కూడా ప్రభు మనం వెన్నంటే ఉంటాడు. దేవుని స్తోత్రం. అది అందరికీ మనకు తెలిసిన కదా, యోనా గురించి. దేవుడు వెళ్ళమన్న చోటుకి యోనా వెళ్ళకుండా ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు, యోనాను మరలా తిరిగి పట్టుకుని తీసుకొచ్చాడు. హల్లెలూయా. అది యోనాకే తెలియజేస్తాడు. దేవుని ఉన్న గొప్పతనం ఏంటంటే మనము దేనిని కోల్పోతున్నామో దానిని దేవుడు దాని యొక్క విలువను మనకు తెలియజేస్తాడు మొదటగా. హల్లెలూయా. యోనా ఎప్పుడైతే ఆ చేప గర్భంలో నుంచి ప్రార్థిస్తున్నాడంట, ప్రభా ఇదిగో నీ కోపంలో ఉన్నాను, నన్ను విడిపించాను. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాములో కూడా దేవుడు ఏం చూస్తాడంటే, అబ్రహాము నాకు నమ్మకముగా ఉన్నాడా లేదా అని దేవుడు చూస్తున్నప్పుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మనం చూస్తే 17వ వచ్చిన భాగంలో చదవండి ఒకసారి. 22వ అధ్యాయం ఆదికాండం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును. చాలండి. దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని ఆయన మరిచిపోలేదు. ప్రతిరోజు కూడా ప్రార్థన, ప్రభువా నీవు నా సంతానాన్ని ఇసుక రేణువుల వలె. మనం ఎవరైనా లెక్క పెట్టగలమా? అబ్రహాము ఆకాశం వైపు చూడండి, ఆకాశం వైపు చూసి ఈ నక్షత్రం లెక్క పెట్టగలవా? ఇది నా వల్ల సాధ్యం కాదు ప్రభువా. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అబ్రహాము నీ సంతానాన్ని ఇంతగా నేను విస్తరింపజేస్తాను. ఒకరితో ఆగిపోవలసిన దానిని దేవుడు ఎంతగా ఇచ్చించాడో చూడండి. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేసే ముందు ఒక చిన్న సోదర పెడితే అక్కడితో మనం ఫుల్ స్టాప్ అయిపోతాం మనం. హల్లెలూయా. ఇది అక్కడితో ఆగకూడదు, అధికముగా అది విస్తరించబడాలి అంటే మనము ఏం చేయాలంటే దేవునికి సరెండర్ అయిపోవాలి. మనం ప్రభు నేను చిత్తానికి లోబడతాను, నీ మాట చెప్పున నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానిని నేను చేయడానికి సిద్ధమని మనం మాట ఇవ్వగలిగితే